క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆప్షన్ 1 ఆర్టికల్ 331 లోక్సభలోని ఆంగ్లో ఇండియన్స్ గురించి తెలుపుతుంది. ఆప్షన్ 2 2009లో చేసిన 95వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్సభ రిజర్వేషన్స్ 2020 వరకు పొడిగించారు. ఆప్షన్ 3 ఆంగ్లో ఇండియన్స్ రిజర్వేషన్ను తొలగించారు. సో ఇది క్వశ్చన్ వచ్చేసి ఆంగ్లో ఇండియన్స్ రిజర్వేషన్ గురించి అండి లోక్సభలో. సో అయితే ఆర్టికల్ 331 అనేది లోక్సభలో ఆంగ్లో ఇండియన్స్కు ఉన్న రిజర్వేషన్స్ గురించి తెలుపుతుంది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆప్షను. ఆప్షన్ 2 2009లో చేసిన 95వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్సభ రిజర్వేషన్లు 2020 వరకు పొడిగించారు. ఇది కూడా కరెక్ట్ అండి. ఈ 95వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారానే లోక్సభ రిజర్వేషన్స్ అనేవి 2020 వరకు పొడిగించారు. ఆప్షన్ 3 ఆంగ్లో ఇండియన్స్ రిజర్వేషన్స్ను తొలగించారు. ప్రస్తుతం ఆంగ్లో ఇండియన్స్ రిజర్వేషన్స్ అనేవి లేవండి. వీటిని తొలగించడం జరిగింది. ఎప్పుడు తొలగించారు అంటే 2019లో 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆంగ్లో ఇండియన్స్ రిజర్వేషన్స్ని తొలగించారు. ఈ రాజ్యాంగ సవరణ ద్వారానే అలాగే 2020 నుంచి 2030 వరకు లోక్సభలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ని కూడా పొడిగించారు. అయితే అప్పుడే వీటిని తొలగించారనమాట. సో ఇలా తొలగించడం ద్వారా ప్రస్తుతం లోక్సభలో గరిష్ట సభ్యుల సంఖ్య 552 ఉండేది. అయితే 552 నుంచి ఆంగ్లో ఇండియన్స్ ఇద్దరిని తొలగించడం వల్ల 550కి చేరుకుంటుంది. ఈ 550 ఉండాలి అయితే గరిష్టంగా. అయితే దాంట్లో ప్రస్తుతం మన లోక్సభలో 545 మంది ఉండేవాళ్ళు. 545 మందితో ఉండే సభ అయితే ఈ ఇద్దరిని తొలగించడం వల్ల 543కి చేరుకుందనమాట. ప్రస్తుతం మన లోక్సభలో 543 మంది ఉన్నారు. అయితే ఈ చట్టం అనేది 2019 104వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది 2020 జనవరి 25 నుంచి అమల్లోకి వచ్చిందండి. ఓకే, సో మనకి ఆప్షన్ 1 కరెక్ట్, 2 కరెక్ట్, 3 కరెక్ట్. ఆన్సర్ వచ్చేసి ఆల్. థ్యాంక్ యూ.